శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుని. దేవునికి స్తోత్రం. అవును, ఇందు నిమిత్తము మీరు అనేకులు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి అని చెప్తుంది. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది కదా. సమయము సద్వినియోగపరచుకోవాలంటే దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలని చెప్తుంది. అయితే అపవాది ఒక వ్యక్తి దేవుని యొక్క చిత్తం తెలుసుకోకుండా అపవాది యొక్క స్వరం వినేటట్లుగా భ్రమపరుస్తూ ఆత్మ పని చేస్తుంటున్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని చిత్తం తెలుసుకోకుండా అపవాది స్వరమును గుర్తిస్తాడో అతని సమయం మొదటిగా వ్యర్థమవుతుంది. అతని జీవితంలో జరగవలసినటువంటి దేవుని యొక్క చిత్తం కూడా వ్యర్థమైపోతుంది. అయితే ఆ భారభరితమైనటువంటి అపవాది ఒక వ్యక్తిలోనికి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి తెలియని బాధలతో బాధింపబడతాడు. అందును బట్టి అతడు ఏ పని చేయలేడు, అటు తన పని చేసుకోలేడు, ఇక దేవుని పని కూడా చేయలేడు. అందును బట్టి అతని సమయమంతా కూడా వ్యర్థమైపోతుంది. ఈ రోజుల్లో ఎంతోమంది ఈ తెలియనటువంటి బాధలతో బాధింపబడుతూ ఉంటున్నారు. అపవాదికి చోటిచ్చి భారభరితమైనటువంటి వారిగా జీవిస్తూ ఉంటున్నారు. మన ఆలోచనల విధానం మారిపోతుంది. తెలియని బాధలతో ఎంతోమంది నిరాశతో నిస్పృహలతో జీవిస్తూ ఉంటున్నారు. ఒక విషయం చెప్పనా అండి, అపవాది చేత బాధింపబడినటువంటి వారిని దేవుడు తన పని కోసమై వాడుకోలేడు. కాబట్టి ఉదయకాల సమయంలో మీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ సమయం చాలా విలువైనటువంటిది. వెండి బంగారముల కంటే ఈ విలువైన సమయాన్ని జీవితంలో వ్యర్థం చేసుకోవడానికి ఆశపడద్దు. మన జీవితంలో ఒక్క క్షణం వ్యర్థం చేసుకున్నామంటే మరలా సమయాన్ని సంపాదించుకోలేం. కాబట్టి సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుని పని చేస్తూ మన పనులు కూడా చక్కపరుచుకొని దేవుని యొక్క ఉన్నతమైన కార్యక్రమాలలోనూ అలాగే దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటలో నీవు నేను మనమందరము కూడా పనిచేసేవారముగా ఉందుముగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయనా దినములు చెడ్డవుగా కాబట్టి మేము సమయాన్ని వృధాగా పోనివ్వకుండా నాయనా మీరిచ్చినటువంటి జ్ఞానయుక్తమైన మనస్సుతో వాడుకోవడానికి సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.